హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 105 మినిట్స్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ అండ్ వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ అయిన హన్సిక ఎస్ జాను అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో జాను షాపింగ్‌కి వెళ్ళి తిరిగి కారులో తన ఇంటికి బయలుదేరుతుంది. అలా మార్గమధ్యంలో కారులో పెట్రోల్ తక్కువగా ఉండడం గమనించి పెట్రోల్ బంక్‌కి వెళ్ళి తనే పెట్రోల్ ఫిల్ చేసుకుని మళ్ళీ కారులో బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళగానే జానుకి తన ముందు ఉన్న అద్దంలో తన కారు వెనక సీట్‌లో ఎవరో ఉన్నట్లు తనని చూస్తున్నట్లు కనిపించడంతో ఒక్కసారిగా భయపడిపోయి కారు సడన్ బ్రేక్ వేసి ఆపి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. చుట్టుపక్కల అంతా చూసినా సరే అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో జాను అదంతా తన భ్రమ అనుకొని కారు మళ్ళీ స్టార్ట్ చేసి బయలుదేరగా అప్పుడే ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే జాను తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేయగా నాట్ రీచబుల్ అని రావడంతో అలా కారులో స్పీడ్గా ఇంటికి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్లో అలా జాను మొత్తానికి తన ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. ఇంటి డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఫుల్గా వర్షం పడుతూ ఉండడం వల్ల కరెంటు పోయి ఇల్లు మొత్తం చీకటవ్వడంతో జాను క్యాండిల్స్ వెలిగించి మళ్ళీ తన ఫోన్ తీసుకుని అదే వ్యక్తికి ఫోన్ చేయగా మళ్ళీ నాట్ రీచబుల్ అనే వస్తుంది. దాంతో జాను ఫేస్ వాష్ చేసుకోవాలని వాటర్ ట్యాప్ ఆన్ చేయగా అందులో వాటర్ రావు. అదే టైంకి కరెంట్ రావడంతో జాను అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే సడన్గా ట్యాప్లో నుండి వాటర్ వస్తాయి. జాను ట్యాప్ ఆఫ్ చేసి తన రూమ్లోకి వెళ్తూ మళ్ళీ అదే వ్యక్తికి ఫోన్ చేయగా ఈసారి కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. దాంతో జాను కొంచెం టెన్షన్ పడుతూ తన రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అని చూడగా అదే టైంకే జానుకి అదే వ్యక్తి రిటర్న్ కాల్ చేయడంతో జాను ఫోన్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడాలని చూడగా ఆ వ్యక్తి మాటలు సరిగ్గా వినపడకుండా కాల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. జాను తనతో బేబీ నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతూ ఉండగానే కాల్ కట్ అవుతుంది. తనకి మళ్ళీ ఫోన్ చేయాలని చూడగా ఫోన్లో సిగ్నల్ లేకపోవడంతో జానుకి చాలా కోపం వస్తుంది. అలా కాసేపటికి జాను బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్లో ఉన్న చల్లటి నీటిలో పడుకొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతుంది. అలా కాసేపటికి జాను తన కళ్ళు తెరిచి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే జాను అండ్ తన బాత్ టబ్ మాత్రమే తన ఇంట్లో కాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటారు. అదంతా చూస్తున్న జానుకి అసలు తను ఎక్కడ ఉందో కూడా అర్థం కాక కొంచెం భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళాలి అని చూడగా జాను ఉన్న ప్లేస్కి చుట్టూ కంటికి కనిపించని ఒక పవర్ వాల్ తనని అక్కడి నుంచి వెళ్లకుండా ప్రొటెక్షన్లా ఆపుతుంది. దాంతో తను తన చేతులు తన ముందు ఉన్న ఆ ప్రొటెక్షన్ వాల్ లేని వైపు చెక్ చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడ తనకి ఎవ్వరూ కనిపించరు. నాలుగు వైపులా చీకటితో కమ్ముకున్న అటవీ ప్రాంతం ఉంటుంది. అదే టైంకే ఒక భయంకరమైన వాయిస్తో జాను అని ఎవరో పిలవటం అది విన్న జాను ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవాలని చూడగా అక్కడే తనకి ఒక డోర్ కనిపించడంతో చాలా కష్టపడి ఆ డోర్స్ ఓపెన్ చేసి బయటికి రాగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే జాను తన ఇంట్లోనే ఉంటుంది. అయితే అప్పటిదాకా తను చూసిందంతా నిజమో కలనో కూడా జానుకి అర్థం కాక భయపడిపోతూ క్రిందికి వచ్చి దాక్కుంటుంది. అప్పుడే జానుకి అదే భయంకరమైన వాయిస్తో నేను ఇక్కడే ఉన్నాను అని నవ్వుతూ ఉండడంతో జాను మరింత భయపడిపోయి ఆ ఇంటి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసుకుని ఆ ఇంటి నుంచి బయటికి పారిపోవాలని చూడగా ఎంత ట్రై చేసినా ఆ డోర్స్ ఓపెన్ అవ్వవు. దాంతో గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. అదే టైంకి జాను ఫోన్కి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో జాను ఫోన్ రింగ్ అవుతుంది. ఆ సౌండ్ విన్న జాను తన ఫోన్ కోసం ఇల్లు మొత్తం వెతికినా కనిపించదు. దాంతో అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. అప్పుడే సడన్గా జానుని ఏదో కంటికి కనిపించని అదృశ్య శక్తి ఒక రూమ్లోకి లాక్కెళ్ళి పడేస్తుంది. వెంటనే ఆ రూమ్ డోర్స్ కూడా క్లోజ్ అవుతాయి. అయితే అదే రూమ్లో ఉన్న అద్దంలో జానుకి సేమ్ తనలాంటి రూపమే కనిపిస్తుంది. కానీ ఆ రూపం అద్దానికి తల కొట్టుకోవడంతో బయట ఉన్న జాను తలకి గాయమయ్యే రక్తం వస్తుంది. దాంతో జాను మరింత భయపడిపోయి ఆ రూమ్ నుండి బయటికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని భయపడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా అదే భయంకరమైన గొంతు జాను భయపడ్డావా అని నవ్వుతుంది. దాంతో జాను ఫుల్గా భయపడిపోతూ అసలు ఎవరు నువ్వు, ఎక్కడ ఉన్నావు, నన్ను ఎందుకు భయపెడుతున్నావు, నీకేం కావాలని అడుగుతుంది. దానికి ఆ గొంతు నాకు నీ చేతితో చేసిన కాఫీ కావాలి అని అడుగుతుంది. దాంతో జానుకి మరో దారి లేక కిచెన్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసి 2 కప్స్లో కాఫీ తీసుకుని లివింగ్ రూమ్లోకి వచ్చి 2 కప్స్ టేబుల్ మీద పెడుతుంది. అయితే అప్పటికే ఆ లివింగ్ రూమ్ మొత్తం క్యాండిల్స్ పెట్టి అందంగా డెకరేట్ చేసి ఉండడం చూసి జానుకి అదంతా ఎవరు చేశారో కూడా అర్థం కాదు. అప్పుడే ఆ గొంతు జానుని కూర్చొని ఒక కప్ కాఫీ తాగమని చెప్పడంతో జాను అలాగే చేస్తుంది.
అలా ఒక కప్ కాఫీ తాగాక ఈ రెండవ కప్ కాఫీ కూడా తాగుండడంతో జాను ఆ రెండవ కప్ తీసుకొని తాగబోయే కళ్ళు మూసుకొని తెరిచేలోపే తన ఇల్లు మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. జాను మళ్ళీ అదే అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉంటుంది. ఆ అటవీ ప్రాంతంలోనే ఒక ఇల్లు ఉంటుంది. అదే ఇల్లే ఇప్పుడు తగలబడిపోతూ ఉంటుంది. అదంతా చూస్తున్న జానుకి తను మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక అలా అక్కడి నుంచి నడుస్తూ కొంత దూరం రాగా అక్కడ తన కారు కూడా తగలబడిపోతూ ఉంటుంది. అలా అక్కడ ఎటు చూసినా సరే మంటలే కనబడుతూ ఉంటాయి. అప్పుడే జానుని అదే గొంతు పిలుస్తూ విజిల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. జాను మరింత భయపడిపోయి శ్రోకలపోయి కింద పడిపోగా తనని ఎవరో లాక్కెళ్ళినట్టు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే జానుకి స్రో వచ్చి కళ్ళు తెరిచి చూడగా తను మళ్ళీ తన ఇంట్లోనే ఉంటుంది. అయితే తన కాలుని గొలుసుతో కట్టేసి ఉంటుంది. జానుకి తను తిరిగి ఇంటికి ఎలా వచ్చిందో కూడా అర్థం కాదు. తన కాలుని గొలుసుతో ఎవరు కట్టేశారో అర్థం కాక గొలుసు తీసేయాలని చూస్తూ ఉండగా అదే గొంతు జాను అది రాదు అని చెప్పి నవ్వుతుంది. జాను భయపడిపోయి చాలా కష్టపడి గోడకు ఉన్న గొలుసుని సెట్టుతో సహా పీకేస్తుంది. దాంతో కాలికి ఉన్న గొలుసు అలాగే లాక్కుంటూ తన బెడ్రూమ్లోకి వచ్చి తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయాలి అని చూడగా తన ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దాంతో ఛార్జర్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఛార్జర్ ఎంత వెతికినా దొరకదు. అప్పుడే జానుకి మళ్ళీ అదే విజిల్ సౌండ్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్ విన్న జాను భయపడిపోతూ అసలు నువ్వు ఎవరు, నీకు అసలు ఏం కావాలి, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే నో రిప్లై. దాంతో జాను ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్తూ అలా జాను చూసుకోకుండా ఆ గొలుసుకు ఉన్న మేకుని తొక్కడంతో అది కాలులో దిగి రక్తం కారి నొప్పి భరించలేక బాధతో గట్టిగా అరుస్తుంది. అలా నెమ్మదిగా పాకుతూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని తన కాలుకు అయిన గాయానికి కట్టుకట్టుకుంటుంది. తనకి ఆ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంకే ఆ ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్న శబ్దం రావడంతో జాను వెంటనే హెల్ప్ మీ అని అరుస్తూ డోర్స్ దగ్గరికి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేయాలని చాలా ట్రై చేస్తుంది. కానీ డోర్స్ ఓపెన్ అవ్వవు. అప్పుడే ఆ గొంతు అయ్యో జాను, ఇక్కడ నేను ఉండగా ఎవ్వడూ లోపలికి రాలేడు, రానివ్వను, ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉండాలి అంటుంది. అది విన్న జాను ఏడుస్తూ అక్కడే టేబుల్ మీద ఉన్న బ్యాగ్స్ చూసి ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అనుకుని అసలు ఎవడ్రా నువ్వు, నీకేం కావాలి చెప్పు అని గట్టిగా అరుస్తుంది. దానికి ఆ వాయిస్ నాకు నీ ప్రేమ కావాలి జాను, నీ కోసం పోయిన నా ప్రాణం కావాలి, ఇస్తావా అంటాడు. అది విన్న జాను మరింత భయపడిపోతూ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి అక్కడే ఉన్న కత్తి చేతిలోకి తీసుకుని కంటికి కనిపించని ఆ ఆత్మని భయపట్టాలి అని కత్తితో ఆ ఆత్మని దమ్ముంటే నా ముందుకి రారా అని గాలిలో కత్తిని దూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ గొంతు నవ్వుతూ జాను చేతిలో ఉన్న కత్తిని తన గొంతు మీదనే పెట్టుకునేలా చేసి నన్ను చంపుతావా అని భయపట్టాలని చూడగా దాంతో జాను భయపడి స్రూకొల్పోయి పడిపోయి కాసేపటికి మళ్ళీ స్రోలోకి వచ్చి తన కాళ్ళకి ఉన్న గొలుసుని చూసి ఎలాగైనా వీటిని విడదీయాలి అని ఫిక్స్ అయ్యి అలా స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సుత్తిని తీసుకుని సుత్తితో గొలుసును కట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా సరే ఆ గొలుసు కట్ అవ్వదు. అంతేగాక ఆ గొలుసును కట్ చేసే ప్రాసెస్లో జాను చూసుకోకుండా సుత్తితో తన కాలు మీద కొట్టుకోవడంతో గాయమై చాలా బాధపడుతుంది. అప్పుడే జాను అక్కడే ఉన్న అద్దంలో తనని తాను చూసుకుని ఏడుస్తూ ఎలా ఉండేదాన్ని ఇలా అయ్యాను, అసలు ఎవడు వీడు, ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ బాధపడుతుంది. అలా అప్పుడే జాను కళ్ళు మూసి తెరిచేలోగా జాను ఒక గాజు బాక్స్లో బంధించబడి ఉంటుంది. ఆ చుట్టూ ప్లేస్ అంతా పొగతో నిండిపోయి ఉంటుంది. జాను తనని ఎవరైనా కాపాడనని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ అక్కడ జాను తప్ప ఎవ్వరూ ఉండరు. అలా ఆ పొగ ఆ గాజు బాక్స్లోకి రావడంతో జానుకి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా కాసేపటికి జాను చుట్టూ ఉన్న గాజు బాక్స్ మాయమైపోయి తనకి కొంత దూరంలో ఒక వెలుగు కనిపిస్తూ ఉండడంతో ఆ వెలుగును చూసిన జాను ఆ కాంతి వైపుగా వెళ్ళి తన చేతితో దాన్ని తాకగానే జాను మరొక కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది. అప్పుడే ఒక లేడీ వాయిస్లో ఈ ప్రపంచం కొత్తగా ఉంది కదా, నీకు ఏమీ అర్థం కావడం లేదా, నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో ఎక్కడికి వెళ్తుందో ఏమన్నా తెలుస్తుందా, నీకు ఎలా ఉండేదానివి ఎలా అయ్యావో అర్థమవుతుందా, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇప్పుడు జరిగిందే ఇంత భయంకరంగా ఉంటే జరగబోయేది ఇంకెంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో, ఊహ కందలేనంత ఇంతటి నరకం నీకు అవసరమా, అసలు వాడు ఎవడు, నీకేమైనా గుర్తొస్తుందా, అన్నిటినీ వాడు కంట్రోల్ చేస్తూ నిన్ను కూడా కంట్రోల్ చేసి వాడు అదే ఆటలో నిన్ను నీకే చూపిస్తున్న వీడి చేతిలో నుండి ఎలా బయటపడాలో ప్లాన్ చేసుకో అని జానుకి తన అంతరాత్మ చెప్తుంది. అప్పుడే జానుకి అక్కడ ఒక డోర్ కనిపించడంతో ఆ డోర్ ఓపెన్ చేయగా జాను తిరిగి తన ఇంట్లోకి వస్తుంది. అలా జాను తనకి అయిన గాయాలకి చాలా బాధపడుతూ ఉండడం చూసిన ఆ గొంతు తనలో తానే నవ్వుకుంటుంది. కానీ జాను అదంతా పట్టించుకోకుండా అలాగే చాలా ఇబ్బంది పడుతూ తన బెడ్రూమ్లోకి వెళ్ళి తనలో తాను ఈ ఇంట్లో నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంటూ అక్కడే ఉన్న తన ఫోన్ తీసుకుని చాలాసేపు వెతికి దాని ఛార్జర్ కనిపెట్టి ఫోన్కి ఛార్జింగ్ పెడుతుంది. అయితే అప్పుడే సడన్గా ఆ రూమ్లోని చైర్స్ అండ్
డోర్స్ వాటంతట అవే కదులుతూ ఉండడంతో జాను మరింత భయపడిపోతుంది. అలా భయపడిపోతూనే ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి లివింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చోగా అప్పుడే జానుకి ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో జాను ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్లి చూడగా అక్కడే సేమ్ తన రూపంలోనే ఉన్న ఆకారం జానుని చూస్తూ నవ్వుతుంది. అది చూసిన జాను ఫుల్‌గా భయపడి సోఫా వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే ఆ గొంతు జానుతో "ఏంటి జాను, నిన్ను నువ్వే చూసుకుని భయపడ్డావా" అని గట్టిగా నవ్వుతాడు. దాంతో జానుకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఏడుస్తుంది. అప్పుడే జానుకి మళ్ళీ అదే విచిత్రమైన విజిల్ సౌండ్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. జాను భయపడిపోతూ కిచెన్‌లోకి వెళ్లి ఒక మూలకి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా కాసేపటికే జానుకి ఎక్కిళ్ళు రావడం మొదలవడంతో వాటర్ కోసం చూడగా ఇల్లు మొత్తం వెతికినా సరే వాటర్ ఉండవు. దాంతో జాను ఎక్కిళ్ళతో ఇబ్బంది పడుతూ ఉండగా అప్పుడే ఆ గొంతు "అయ్యో, నా జానుకి నీళ్లు కావాలా" అని సడన్‌గా జాను మొహం మీదకి నీళ్లు చల్లినట్లు వచ్చి పడతాయి. అందుకే వెంటనే జాను కళ్ళు మూసుకుంటుంది. అలా మళ్ళీ కళ్ళు తెరిచి చూడగా తన ముందు ఎవ్వరూ కనిపించరు. అలాగే తన మొహం మీద, శరీరం మీద కూడా ఒక్క చుక్క కూడా వాటర్ ఉండదు. అదంతా చూస్తున్న జాను మరింత భయపడిపోయి తన రూమ్‌లోకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసుకుంటుంది. అయితే అలా కాసేపటికే జాను ఉన్న రూమ్‌లోకి డోర్స్ కింద నుండి అధిక మొత్తంలో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. అది చూసిన జాను ఇంత వాటర్ ఎక్కడి నుండి వస్తుంది అని షాక్ అవుతుంది. అలా జాను కళ్ళు మూసి తెరిచేలోగా జాను ఇల్లు మొత్తం వాటర్‌లో ఉన్నట్టు చూపిస్తారు. జాను ఇల్లు ఎన్నో సంవత్సరాలుగా నీటిలోనే ఉన్నట్టు మొక్కలు, చేపలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు కూడా జాను తన బెడ్‌రూమ్‌లోనే ఉంటుంది. అంతేకాక జాను కాలికి ఉన్న గొలుసు బెడ్‌కి అటాచ్ చేసి ఉండడంతో అదంతా చూస్తున్న జానుకి ఏమీ అర్థం కాక తను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆ గొలుసును కట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆ గొలుసు కట్ చేయలేకపోతుంది. ఇంకా అప్పటికే నీటిలో చాలాసేపు ఉండడంతో జానుకి ఊపిరాడక ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో కళ్ళు మూయడంతో వెంటనే ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చిన జాను కళ్ళు తెరవగా తన బెడ్‌రూమ్‌లోని బెడ్‌పై ఉంటుంది. నిజానికి ఈ వాటర్‌లో ఉన్నది మాత్రం జాను కలకని ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో అలా జాను మెల్లిగా నడుచుకుంటూ ఆ ఇంట్లో నుంచి బయటపడాలని లివింగ్ రూమ్‌లోకి వచ్చి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సడన్‌గా టీవీ దానంతటదే ఆన్ అవుతుంది. అది చూసిన జాను షాక్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో కరెంటు ఉండదు గానీ టీవీ మాత్రం ఎలా ఆన్ అయిందా అని. అలా టీవీనే చూస్తూ దాని దగ్గరికి వెళ్ళబోగా అప్పుడే టీవీలో జాను సేమ్ ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్‌లోనే అదే ఇంట్లో ఉన్నట్టు, అంతేకాక తన కాలికి ఉన్న గొలుసుని తన మెడకి బిగించుకొని చనిపోయినట్లు చూపిస్తుంది. అది చూసిన జాను ఫుల్‌గా భయపడి గట్టిగా ఏడుస్తుంది. అప్పుడే ఆ వాయిస్ జానుతో "చూస్తున్నావా జాను, ఇప్పుడు నువ్వు చూస్తున్నది నీ ఫ్యూచర్. తమ ఫ్యూచర్ చావు ముందే చూడటం ఇలాంటి అదృష్టం ఎంతమందికి లభిస్తుంది చెప్పు. కానీ నీకు కలిగేలా చేశా. ఇంక కాసేపట్లో నీ చావు ఇలాగే జరుగుతుంది" అనగా అది విన్న జాను భయపడుతూ ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి బయటపడాలని, లేదంటే వాడు తనని నిజంగానే చంపేస్తాడు అని ముందు తన కాలికి అటాచ్ అయిన ఆ గొలుసుని కట్ చేయాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ స్టోర్ రూమ్‌లోకి వెళ్ళి సుత్తితో దాన్ని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎంత ట్రై చేసినా సరే ఆ గొలుసు కట్ చేయలేకపోతుంది. దాంతో తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అదే రూమ్‌లో జానుకి ఒక చిన్న సీక్రెట్ డోర్ లాంటిది కనిపించడంతో జాను ఆ ఇంట్లో నుంచి బయటపడాలి అని ఆ దారిలో మెల్లిగా వెళ్తుంది. అలా చాలా దూరం వెళ్ళాక ఆ దారి చివర్లో ఉన్న రూమ్‌లోకి వెళ్ళగా ఆ రూమ్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అయితే ఆ రూమ్ అంతా ఒక బాక్స్‌లా ఉండి అందులోని వస్తువులన్నీ తలకిందులుగా ఉంటాయి. దాంతో జానుకి ఏమీ అర్థం కాదు. అప్పుడే సడన్‌గా ఆ బాక్స్ లాంటి రూమ్ రౌండ్‌గా తిరగడం స్టార్ట్ అవుతుంది. దాంతో జాను మరింత భయపడిపోతుంది. అలా కాసేపటికి జాను ఆ రూమ్‌లో మరొక డోర్ కనిపెట్టి ఆ డోర్ ఓపెన్ చేసి దానికి అటాచ్డ్‌గా ఉన్న మరొక రూమ్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూమ్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. జాను ఆ రూమ్ నుండి బయటపడడానికి ఆ రూమ్ మొత్తం చూస్తూ ఉండగా అక్కడే తనకి ఒక కబోర్డ్ కనిపించడంతో జాను ఆ కబోర్డ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మరో డోర్ నుండి బయటికి రాగా తను మళ్ళీ తన ఇంటి లివింగ్ రూమ్‌లోకే వస్తుంది. అప్పుడే ఆ గొంతు భయంకరంగా నవ్వుతూ భయపెడుతూ ఉండడంతో జాను భయపడి వెంటనే టెర్రస్ పైకి వెళ్తుంది. అలా జాను టెర్రస్ పైకి వెళ్ళగానే తన కాళ్ళకి ఉన్న గొలుసు టెర్రస్ పైకి వెళ్ళే డోర్స్‌లో ఇరుక్కుపోయేలా ఆ గొంతు చేయడంతో జాను ఆ గొలుసును డోర్స్ నుండి బయటికి లాగేందుకు చాలా ట్రై చేస్తుంది. కానీ ఆ గొలుసు రాదు. అయితే జాను అక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే తన కాలికి ఉన్న ఈ గొలుసుని విడిపించుకోవడం తప్ప మరో దారి లేక కాలు నుండి ఆ గొలుసును విడదీయాలని ఫిక్స్ అయ్యి కాలు నుండి గొలుసుని తీయడానికి తనకి ఎంత నొప్పిగా ఉన్నా సరే ఆ బాధని భరించి గట్టిగా కేకలు వేస్తూ ఆ గొలుసును కాలు నుండి వేరు చేస్తుంది. దాంతో జాను కాలుకి పెద్ద గాయమై బ్లీడింగ్ అవుతుంది. కానీ జానుకి మరో దారి లేదు మరి. అలా జాను ఎంతో
బాధని భరించి గొలుసు వేరు చేశాక ఆ గొంతు డోర్స్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఆ గొంతు జానుతో, "నేను వచ్చేసా జాను, నువ్వు నాకు చేసిన దానికి ఇది నా తరపున జస్ట్ శాంపిల్ మాత్రమే" అని గట్టిగా నవ్వుతాడు. అది విన్న జాను మరింత భయపడిపోయి టెర్రస్‌పై వాటర్ ట్యాంక్ ఉంచే రూమ్ పైకి ఎక్కుతుంది. అప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి 2 వాయిస్‌లు వినిపిస్తాయి. నిజానికి ఒకరోజు జాను బాయ్ ఫ్రెండ్ జాను దగ్గరికి వచ్చి జానుకి ప్రపోజ్ చేస్తాడు. "జాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా" అనగా దానికి జాను వెటకారంగా నవ్వి, "నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అసలు నువ్వు ఎలా ఉంటావో అద్దంలో ఒకసారి నువ్వు చూసుకున్నావా" అని ఎంతో సిన్సియర్‌గా తన ప్రేమని చెప్పిన తన బాయ్ ఫ్రెండ్‌తో చీప్‌గా చేసి మాట్లాడడంతో, తన ప్రేమని రిజెక్ట్ చేయడమే కాకుండా తన గురించి అసహ్యంగా తక్కువ చేసి మాట్లాడడంతో, అదే బాధతో జాను బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. అందుకే ఇప్పుడు తనపై రివెంజ్ తీర్చుకోవాలని తన బాయ్ ఫ్రెండ్ ఆత్మనే తనని టార్చర్ చేసి చంపాలని ఇదంతా చేస్తూ ఉంటుంది. అలా బాగా ఆలోచించిన జానుకి తనని టార్చర్ చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ ఆత్మనే అని క్లారిటీ వచ్చి, ఆ ఆత్మ ఇంకా తనని వదిలిపెట్టదు అని, తనకి ఇంకా చావు తప్పదు అని, అలా తన బాయ్ ఫ్రెండ్కి సారీ అని గట్టిగా అరిచి చెప్పి పైనుండి కిందికి దూకి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అలా జాను డెడ్ బాడీని చూసిన ఆ గొంతు, "జాను సో సాడ్" అంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, మూవీ స్టోరీ ప్రజెంట్లో జాను ఇప్పటిదాకా జరిగిన మనం చూసిన స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ అంతా కూడా జాను రాత్రి ఇంటికి వచ్చాక తన ల్యాప్టాప్లో రాస్తూ ఉంటుంది. జాను మాట్లాడుతూ, "నా స్నేహితురాలు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనే ఈ కథ అని, తను అనుభవించిన నరకాన్ని నేను కూడా ఫీల్ అవుతూ ఈ కథ రాశాను అని, ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని కోరుకుంటున్నాను" అని అలా స్టోరీకి ద ఎండ్ కార్డ్ చెప్తుంది. అదే టైంకే జానుకి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో జాను కాల్ లిఫ్ట్ చేసి తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలా కాసేపటికే జాను తన బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అప్పుడే సడన్గా అదే భయంకరమైన గొంతు జాను అని గట్టిగా పిలవడంతో ఆ గొంతు విన్న జాను ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్లో ఉండిపోతుంది. అప్పుడే జాను ల్యాప్టాప్లో 105 మినిట్స్ ద ఎండ్ అని ఉన్నది కాస్త 105 మినిట్స్ ద బిగినింగ్ అని మారుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.